ఈ రోజుల్లో ఆరోగ్యాలు ఎలా ఉన్నాయంటే ఒకరికి హెల్తీ అనిపించింది, ఇంకొకరికి అన్‌హెల్తీగా ఉంది. ఎందుకంటే ఒకరు చెప్పింది ఒకరి బాడీకేమో సరిపోతుంది. ఇంకొకరి బాడీకేమో అది సెట్ అవ్వట్లే. అందుకని నాకు తెలిసినంత వరకు మన బాడీకి ఏది తింటే ఎలా ఉందో చూసుకొని మనము దాన్ని బట్టే మనం తినాలి అని నా ఉద్దేశం. అలాగే మా ఇంట్లో కూడా ఈ మధ్య షుగర్ ఉండేసరికి చపాతీలు తింటుంటే ఈ ఎండలకి వేడి ఎక్కువగా ఉంటుందని నేను ఆలోచించి ఇలాగా రోజు ఒక సాయంత్రం డిన్నర్కి అయితే రోజు ఒక కిచిడీ లాగానో రైస్ మళ్ళీ పుదీనా రైస్ లాగానో అలా చేస్తున్నాను. ఈరోజైతే కిచిడీ చేశాను. కిచిడీలో కూడా వెజిటబుల్ కిచిడీ. మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్ అన్నీ క్యారెట్, బీన్స్, మునక్కాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసుకోవచ్చు. చాలా హెల్తీ కదా, మనకి అన్ని వెజిటబుల్స్ అందినట్టు ఉంటుంది, ఎండలకి చల్లగా కూడా ఉంటుంది. నేను పెసరపప్పుతో చేశాను, మసాలాలు ఏమీ వేయకుండానే. ఎలా చేశారంటే 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్ తీసుకున్నాను చిన్న టీ గ్లాస్ తోటి. దానికి 1కి 3 లెక్కన వాటర్ పోసి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న కూరగాయలు మొత్తం వేసేసుకొని 3 విజిల్స్ సిమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిందాకా పెట్టాను కుక్కరు. అయిపోయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి కొంచెం ఆయిల్ వేసి, చాలా తక్కువగా వేసుకోండి, నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. నేను కూడా అలాగే చేశాను. ఆయిల్లో ఇంకా మనం తాలింపు గింజల వరకు వేసేసుకొని ఇలా కనుక తాలింపు పెట్టేసి కలిపేసి, సాల్ట్ నేను ఫస్ట్ వేయలేదు కదా అందుకని మధ్యలో వేసాను, చూసారు కదా.